మేము కూడా అదే చెబుతాం. అది. ఒక రూపాయి తిను, ఆ! రైతు నిన్ను అడగడు, అది. కానీ క్వాలిటీ ఇవ్వు. అది. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అది. నువ్వు క్వాలిటీ ఇచ్చి ₹5 ఎక్కువ అన్నా గానీ ఆయన ఇబ్బంది పడ్డు. రేపొద్దున ఆయన బాగుంటాడు, నువ్వు బాగుంటావు. ఆయన చెడిపోతే మేము బాగోం, ఇంకొకాయన మీరు చెడిపోతే తక్కువ మేము బాగోం. ఇత్తనాడు 6, 3 ఇత్తనాలని కొట్టుకుపోయాను. ఉమ్, ఏందిరా పుల్లారెడ్డి అన్న, ఉమ్, నీకు నేను రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటాను, నీకు నమ్మకం తీసుకోలేదు, ఏదో బాధ్యత అయితే నాది అన్నాడు. ఉమ్, సరే తీసుకొచ్చేసాను. ఉమ్, మొన్న 2 ఎకరాలకు వస్తే 40 క్వింటాలు అయింది. ఉమ్. ఇవాళ కొయ్యం చేను ఉన్నట్టుంది. ఆ, అదే. మరి అది అట్టుండాలి. పచ్చికాయ కానీ ఆ, ఏదైనా సరే కొయ్యం చేను ఉంటుంది. అది. వాడు ప్యాడ్ పెట్టుకుంటా ఇయ్యమన్నాడు. ఆ, నేనైతే జనరా, ఆ, అది నువ్వు వచ్చి నలుగురు తీసుకొచ్చి చూసుకో, అంతే. నువ్వు అన్నం పెట్టి జనాన్ని తీసుకొచ్చి చేలో తిప్పుతాంటే మాత్రం ఊకొని రాను. అంతే. నేను లేకుండా పెట్టినా కానీ మాత్రం తగాదే రాను. సరే సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అంటే మనం కొత్తదనంతో పాటు అదేవిధంగా మంచిగా, దాంతో పాటు నమ్మకంగా రైతుకి ఒక విషయాన్ని చెప్పగలిగే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం వచ్చేసరికి ప్రజెంట్ అంబాపురం అంటే దాచపల్లి మండలం, అదేవిధంగా పల్నాడు జిల్లా, సో ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉండడం జరిగింది. అయితే రైతు మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన సాగు అనుభవాలు ఏంది, అదే విధంగా విత్తనాలు ఎలా ఉన్నాయి, పురుగు మందులు ఎలాంటివి కొడుతున్నారు, దిగుబడులు ఎలా తీస్తున్నారు, ఏంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరు? దుర్గారెడ్డి, దుర్గారెడ్డి. ఏ ఊరు? అమ్మాపురం. అంబాపురం. సో ఇప్పుడు ఈ ఇత్తనం పేరేం పేరు? యువరాజ్ గోల్డ్. యువరాజ్ గోల్డ్. సో ఈ ఇత్తనం వేసారు కదా, అయితే జనరల్ గా ప్రతి కంపెనీ వాళ్ళు ఏం చెబుతారంటే బాగున్న చేను, ఇప్పుడు ఇది నీది బాగుంది, మీ చేనుకి వచ్చాము మేము, అయితే బాగున్న చేను చూపెట్టి బాగుందనే చెబుతారు ఎవడైనా సరే. సరే, దాని గురించి కాకుండా జనరల్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నాకు 17 నుంచి వ్యవసాయం చేస్తాను. 17 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా. సో రకరకాల ఇత్తనాలు తగులుతా ఉంటాయి మీకు, రకరకాల దిగుబడులు కూడా తీస్తా ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్వింటాల హైయెస్ట్ దిగుబడి తీశారు? అప్పుడు నీరు 30 క్వింటాలు తీసేసి చచ్చిపోయాను. నీరు 30 క్వింటాలు తీసేసి చచ్చిపోయాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ చేలు జనరల్ గా మీ అంచనా జనరల్ గా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 40 దాకా రావాలి. 40 దాకా రావాల్సింది అంచనా. సో నెక్స్ట్ కోసిన తర్వాత కూడా వద్దాము, చూసుకుందాం ఎంత వస్తుంది అనేది కూడా చూసుకుందాము. దానితో పాటు ఇత్తనం, పురుగు మందులు, మీరు చేసే మెయింటెనెన్స్, ఈ 3 సక్రమంగా ఉండి పైన దేవుడు కరుణిస్తే అప్పుడు మనం సక్సెస్ సాధిస్తాం. అంత తప్ప సాధించలేము. సో ఈ 4 రకాల ఫ్యాక్టర్లు నేను చెప్పాను కదా, పైన దేవుడు, కింద ఇత్తనం, దాంతో పాటు పురుగు మందులు, ఈ 3టిని మేనేజ్ చేసే రైతు, ఈ 4 పాయింట్లు బాగుండాలి. నలుగురు బాగుండాలి కదా. ఈ 4 పాయింట్లలో ఇత్తనం పరంగా మనం ప్రెజెంట్ రావడం జరిగింది. ఇత్తనం పరంగా నీకేమనిపించింది? నాకు బాగుంది. బాగుంది అంటే బాగుంది అంటే అందరూ బాగుంది అంటారు. ఏ రకంగా బాగుందని? చిక్కదనం, తాలుగాయ కాకుండా, బొబ్బర్ లేకుండా, చేను బొబ్బర్ లేకుండా, చిక్కదనం, తాలుగా లేకుండా, నచ్చింది నాకు. ఓకే. నల్లి పరిస్థితి ఏంది? నల్లి కాగింది. ఓకే, అంటే నల్లికి మందులు కొట్టారుగా? కొట్టాం. మందులు కొట్టకుండా అయితే ఇప్పుడు తినకుండా మర్చి బతకలేడు. మనం కొట్టి మనం చేసే చాకరీ చేయాలా, అది తట్టుకునే తట్టు ఉండాలా. ఒక విత్తనం ఉంది సన్నాసిది, ఇచ్చిండు వాడు పోయిండు, వాడు ఇప్పుడు 10 క్వింటాలు కూడా కావు. వాడు ఏడుతుండు. వాడికి ఆడిపోతే నాకేం తెలుసు, వాడు ఇచ్చిండు, నేను ఇచ్చిన అంటాను. అది నమ్మకం అనేది ఉండాలా. నమ్మకం ఉండాలి. అది రూపాయి తీసుకో, నమ్మకం విత్తనం ఇవ్వాలి రైతుకి. ఓకే. అది మీ ఫీల్డ్ కి మేము ఎన్నిసార్లు వచ్చారు, పెట్టుకుంటారు. ఈయనన్న అది ఓకే. 3 ఆయన కూడా వచ్చిండు. నేనైతే చేలోకి మాత్రం రానియను. కాకపోతే వచ్చి చూసుకో, చేలోకి మాత్రం రానియను. ఓకే. ఒక ఏడు పెడితే మరుసటి నాకు కాయల బండల. ఓకే, అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నువ్వు ఆ మాట అనగానే మేమేం చెప్పినావు? వద్దన్నారు. సో ఆ టాపిక్ గురించి రెండోసారి కూడా మేము మాట్లాడలే. కాబట్టి రైతు కన్వీనియంట్ గా ఉన్నట్టే మనం కూడా కన్వీనియంట్ గా ఉండాలి, ఉంటాం కూడా. సో అదొకటి. తర్వాత ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మిరప? మొత్తం 14 ఎకరాలు వేసారు. మొత్తం 14 ఎకరాలు. ఏ రకాలు వేసారు? నాటిత్తనం ఒక 2 ఎకరాలు, ఆరుమూరు ఒక 2 ఎకరాలు, ఈ ఒక 8 ఎకరాలు వేసారు. తేజాలు ఒక 4 ఎకరాలు, ఇంకొక ఇత్తనం 4 ఎకరాలు, ఇంకొక ఇత్తనం 4 ఎకరాలు. మరి అది ఎట్టుంది? దీని మీద కొద్దిగా నాసు, అది కొద్దిగా నాసు అంటే కొంచెం తక్కువ. ఓకే, అది కూడా బానే ఉంది, పర్లేదు. మరి తీసేసే రకం అయితే కాదు. ఇప్పుడు మిరపకాయలు బాగా పండియాలంటే, ఇప్పుడు మీలాగా పండియాలంటే మీ అనుభవం ప్రకారం ఏం చేయాలంట? 3 సార్లు 4 సార్లు వాడొస్తాను ఈడొస్తానని దీనికాడి కూడా అన్ని మాటలు వచ్చి పండు. అది కష్టపడాలి, ఊరక రావాలా. ఏది అది పాపకారం.
అది పాపకారం. అది ఈ రోజు పాపకారం. బాగున్నా రేపొద్దున చెడగొట్టిద్ది. రేపొద్దున భగవంతుడు చూస్తాడు. అది. ఇప్పుడు వాడు పిల్లలు ఏడుతుడుగా, అంతే. రేపు మన పిల్లలు సుఖంగా ఉండగా సుఖం కాదు అది. 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 ఓకే. పచ్చివాతం వచ్చో ఏదో ఒకటి వచ్చి ఆ! అది ఏదో ఒకటో ఇదైద్ది. సో ఫైనల్ గా ఈ ఇత్తనం నమ్మకంగా ఏసుకోవాలంటే ఏసుకోవచ్చా? ఏసుకోకూడదా? వేసుకోవచ్చు. అందరూ ఏసుకోవచ్చు గుండె కదా! మీద చేయి పెట్టుకొని వేసుకోవచ్చు. దానికైతే ఇబ్బంది లేదు ఇబ్బంది కదా! లేదు. కానీ ఇచ్చేవాళ్ళు డూబు చేయకుండా కల్తీలు కలపకుండా ఇయ్యాలి. ఆ! ఆ విషయంలో మేము పర్ఫెక్ట్ గా ఉంటాం. నీకు మరి కాకపోతే గిట్టుబాటు కాదు అని ₹1 తీసుకో. అది. ఆ! హ్మ్. అది. హ్మ్. ఓకే. ఇత్తనం మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మోసం చేయకుండా ఆ. గ్యారెంటీ నాది పూసి హ్మ్. అని ముందుకు రా, హ్మ్. తీసుకో ₹1. హ్మ్. అది తప్పులేదు. మేము కూడా అదే చెబుతాం. అది ₹1 తిను, ఆ. రైతు నిన్ను అడగడు, అది. కానీ క్వాలిటీ ఇవ్వు. అది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అది నువ్వు క్వాలిటీ ఇచ్చి ₹5 ఎక్కువ అన్నా కానీ ఆయన ఏం ఇబ్బంది పడ్డు. రేపొద్దున ఆయన బాగుంటాడు, నువ్వు బాగుంటావు. ఆయన చెడిపోతే మేము బాగోం. ఇంకొక ఆయన మీరు చెడిపోతే తక్కువ మేము ఇస్తున్నాడు 6 ఇస్తున్నాడని ఇంకొక కొట్టుకుపోయాను. హ్మ్. ఏంద్రా పొలారెడ్డి అన్న, హ్మ్. నీకు నేను ₹1 ఎక్స్ట్రా తీసుకుంటాను, నీకు నమ్మకం తీసుకోలేదు, ఏదో బాధ్యత అయితే నాది అన్నాడు. హ్మ్. సరే తీసుకొచ్చేసాను. హ్మ్. మొన్న 2 ఎకరాలకు వస్తే 40 క్వింటాలు అయ్యాయి. హ్మ్. ఇలా కొయ్యం చేయను ఉన్నట్టుంది. ఆ. అదే. మరి అది. అట్టుండాలి. పచ్చికాయ కానీ ఆ. ఏదైనా సరే కొయ్యం చేయను ఉంటుంది. అది. వాడు ప్యాడ్ పెట్టుకుంటా ఇయ్యమన్నాడు. ఆ. నేనైతే జనరా, అది. నువ్వు వచ్చి నలుగురు తీసుకొచ్చి చూసుకో, అంతే. నువ్వు అన్నం పెట్టి చనాన్ని తీసుకొచ్చి చేలో తిప్పుతా అంటే మాత్రం ఊకొని రాను. అంతే. నేను లేకుండా పెట్టినా కానీ మెదడు తగాదే రాను. హ్మ్. సరేలన్నా అది. మరి ఎందుకు ఓకే. మరి మొన్న ఉండరు చెప్పారు, ఆ. వీళ్ళు కూడా అడిగారు. ఆ. నేను మాత్రం ఇయ్యను, ఓకే. మీరు నలుగురు వచ్చి చూసుకోండి పోండి. అది హ్మ్. నీకు నేను డబ్బులు ఏం తప్పదు, నాకు దెబ్బ కొట్టేది తర్వాత సంగతి. అంతేగా మరి. ఆ. ఇప్పుడు నీ బాధలు రైతు మేము ఇష్టం చూడం లేకుండా కదా. పెడితే మాత్రం సుఖం కాదు. ఇప్పుడు నీ బాధలు అది. మేము చూడం కదా. అది. మేము మొత్తం ఏదో నీ పెట్టుకుంటూ వీళ్ళు కోసం వెళ్ళిపోతాం. నువ్వు పెట్టుకుంటావు, రేపు నా పరిస్థితి నీ ఏంది? పరిస్థితి కూడా అది. గమనించాలి మరి కాబట్టి. ప్రతి ఒక్కరు అట్లా అంటారు. ఆ. ఇదిగో అసలు ఏమన్నా ఉందా చెప్పు. ఏమన్నా? ఆ. ఆ. చూడు ఆ. చూడు ఓన్లీ ఈ గడ్డేనా కింద దాకా అట్లే అసలు ఉంది? చేను మొత్తం ఇక్కడ అక్కడ లేదు, 4 మూలు సమానంగా ఉండాల్సింది చేను. ఆ. ఒక్కాడు తక్కువ ఒక్కాడు ఎక్కువ ఉంటే ఊకునేవాడిని కాదు. ఓకే. అది. అది మాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవాడి అసలు కాదు. కాదు. ఆ. అది సాటిస్ఫాక్షన్ ఉన్నావు కాబట్టి మరి చెబుతున్నావు. నేను చదువుతున్నాను, నేను చేపించుకోవటం అట్నే ఉంటది, అంతే ఉంటది. ఓకే. అది. ఖర్చు పెట్టడం అంతే ఉంటది, అది లాభం తీయటం కూడా అంతే ఉండాలి. మొన్న ఒక రోజు నీళ్ళు కష్టపడాలి. పెట్టాలన్నా హైదరాబాద్ పోతున్నానన్నా, ఆ. చేను తడిసే ఉంటది పో అన్నారు. ఆ. పెట్టారు, ఎప్పుడు పెట్టారు వచ్చి చూసుకున్నా చేను తడిసింది. ఓకే. అది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. టైం టు టైం మందులు కొట్టాలి, బాగా కాపియాలి, బాగా దిగుబడులు తీయాలి, బాగా సంపాదించుకొని రైతులు బాగుండాలి, అందరూ మనం బాగుండాలి. కష్టపడి చేసుకోవాలి పొద్దున ఆ. పొద్దుగురు. అది. అది. సో మొత్తానికైతే ఇది స్టోరీ. అయితే నీ నెంబరు రైతులకు ఇస్తాం ఈ ఇత్తనం గురించి. రమ్మంట ఒక్కొక్కరు వచ్చి చూసి చూసుకోండి. ఆ. 10 మంది 20 మంది వచ్చి చేలో తిరుగుతామంటే మాత్రం చేలో కూడా రాని. ఓకే. మళ్ళీ ఓకే. నేను చదువుతూనే ఉంటా కదా. ఉమ్. అది మొన్న అమ్మపారపలు వచ్చారు, ఆ. ఎట్లుండి ఒక ఇద్దరు పోయి చూసుకోరండి. ఓకే. 20 మంది పోయి ఆ దరికి పోయి కొమ్మరికి ఎవరు గట్టి అలా అసలు రావటం కూడా కాదు, నీకు ఫోన్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు కదా. రమ్మని ఇబ్బంది చేను లేదు. కాకి రమ్మని ఆ. చూసుకుని రమ్మని. చేను కొయ్యలేదు ఆ. ఏ ఆ. చూసుకోండి. ఓకే. ఓకే. చేను కొయ్యలా ఆ. చూసుకో, మాట్లాడుకో. ఓకే. విత్తనాలను ఆయన పేరు చెబుతాను, అడ్రస్ ఇస్తా, ఓకే. ఫోన్ నెంబర్ ఇస్తా, మాట్లాడుకో. ఓకే. ఇత్తనాల గురించి మీకేం ప్రాబ్లం లేదు, కంపెనీ వాళ్ళ మేమే కాబట్టి దాని గురించి అయితే మీకు ప్రాబ్లం లేదు. సో కంపెనీ వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఉండరు. ఇలా నువ్వంటే మోసం చేయకుండా ఆది పూసి ముందుకు వస్తున్నావు, మోసం చేసిన వాళ్ళు ఉండరు. ఉంటారు. ఓకే. ఉన్నారు కూడా. అదేంటి అట్లా చెబుతుంది నువ్వు. ఉమ్. ఇలా యజమాని ఇస్తే ఉమ్. తక్కువకి ఇస్తాను ఒకరోజు తెచ్చుకోండు, ఉమ్. అది డూప్లికేట్ అయింది. ఉమ్. ఏం చెప్పాలా అన్నా, ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, రైతు కూడా ఒక విషయంలో ఆలోచించాలి. ప్రతి రైతు అంటే ఒకరికి నచ్చిద్ది నేను చెప్పేది, ఒకరికి నచ్చదు. నేనేం చెబుతానంటే, వాడెవడో తక్కువకి ఇస్తున్నాడు అన్నాడు, అది. సపోజ్ చెప్పేది ఇదే బంగారం ఉందన్న, ఇదే బంగారం ఉంది ఇవాళ మార్కెట్ లో గ్రామ్ 15,000, నీకు 10,000కి బంగారం ఇస్తున్నానంటే నువ్వు కొంటవా? అసలు వాడు ఆ నుంచి తెచ్చిస్తాడు బంగారం? ఆ. అమ్ముతుడు ఆ. ఆయన వస్తాడు, ఎస్ఐ పోలీసులు చెప్పి నీ కాడ చేస్తాడు. పట్టెత్తాడు కదా. అంటే నువ్వు తక్కువ రేటుకి వస్తుందని కకృతి పడితే, అంతే ఉంటది. అటు ఒకటి అయితే ఒరిజినల్ అయితే స్టేషన్ కన్నా పోవాలి, అది. డూప్లికేట్ అయితే నీ డబ్బులన్నా పోతాయి. ఎటు పోయినా నీకు నష్టమే. అంతే. కాబట్టి నువ్వు తక్కువ రేట్ వస్తుందని కకృతి పడితే అంతే ఉంటది. ఎటు పోయినా నీకు నష్టమే. నష్టమే. కాబట్టి దారి ఎటు ఉంటే ఆ దారిలో నడిస్తే మంచిది. కాబట్టి ఏం చేయాలి, ₹1 పోయినా నీ కంపెనీ తీసుకో, డీలర్ దగ్గర తీసుకో, వాడి భరోసా తీసుకో. రేపొద్దున బాగాలేదంటే నువ్వు పోయి వాడి కాళ్ళ పట్టుకోవడానికి ఆస్కారం ఉంటది. ఆ. బాబాయ్ సంగతి అన్నాడు. ఆ. నేను బాగా పోయాకల్లా ఆ. వాళ్ళు 20 మంది దాకా మన కాడికి వస్తారు. ఓకే. పిల్లగాళ్ళు. ఉమ్. వచ్చాకల్లా ఏంది బాబాయ్ ఇత్తనాలు మనకి ఇస్తుండే బాబాయ్ అన్నాడు. ఉమ్. సరే నీకు మంచోడు మనోడికైనా అయితే నెంబర్ 1 మాట
మోసం చేయకుండా ఉంటే నాకు ఒక 5 ప్యాకెట్లు 4 ఎకరాలు పంపిరా అన్న. సరే బాబాయ్ 4 ఎకరాలు పంపించిండు. కోపించిన వేసిన ఏదైనా వచ్చింది అనుకో, ఏంద్ర ఊళ్ళో పని నన్ను తిడతాడు అని ఏంతో ఫోన్ చేసి మాట్లాడించిండు. సరే నీకెందుకు నాది పూసాను వేసిన ఆయన ఎందుకంటే మాట సో నేను అనుకో వాడిని ఇంటికి పోయి మా ఊర్లో వాడే కదా. అది సో నేను మనోడు నా కాడికి వస్తాడు. నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం చేడితే మనకి ఇంకో 10 మంది అది ఇప్పుడు రూపాయి తీసుకో, గిట్టుబాటు కావట్లేదు నాకు. ఇది ఏదైనా పూజ వస్తే నాది అను ముందుకు రా. సో ఫైనల్ గా ఏంటంటే రైతు సోదరులకి మేము కూడా ఏం చెబుతున్నాం అంటే, అయ్యా మీరు ఆడ తక్కువ వస్తుంది ఏడు తక్కువ వస్తుందని ప్రలోభపరిచి ఇప్పుడు నాకు 10 మంది వచ్చి అది తక్కువకి వస్తుంది అంటే మనిషి ఏం చేస్తుండంటే ఈజీ సంపాదన అని అలవాటు పడుతుండు. అంటే పని చేయకుండా డబ్బులు సంపాదాలని వాడు వచ్చి అడుగుతుండు. మనది ఏమైంది ఇచ్చి రేపు జెండా ఎత్తేస్తాం ఇంకోటి కనపడ్డు నీకు. కాబట్టి నమ్మండి, నమ్మకంగా ఉండండి, బాగుండండి. ₹1000 థ్యాంక్ యూ.